వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు దోసకాయ మటన్ వండుతున్నాను. ఈ పావు కిలో మటన్ అండి, ఒక పావు కిలో దోసకాయ, ఉల్లిపాయలు పావు కేజీ అండి, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకొని మటన్ ఎలా వండాలో చూపిస్తాను చూడండి. దోసకాయ మటన్ చాలా బాగుంటుంది, చూడండి. చూడండి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు వేస్తున్నానండి. ఇదిగోండి, చెక్క, లవంగాలు, యాలకులు వేస్తున్నాను. అర లీటర్ వాటర్ పోస్తున్నానండి. ఈ వాటర్ డ్రై అయిపోయే వరకు ఈ మటన్ని బాగా ఉడికించుకోవాలి. ప్లేట్ వేసుకొని ఇక స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. చూడండి, మటన్ ఇలా వండుకోవాలి. ముందుగా ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కారం వేసుకోవాలి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అప్పుడు ముక్కలు బాగా ఉడికిపోతాయి, మటన్ ముక్కలు. చూడండి, ఇలా చేసుకుంటే దోసకాయ మటన్ చాలా బాగుంటుందండి. చూడండి, వాటర్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఎలా చేయాలో. చూడండి, కూర ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను, ఎలా ఉడుకుతుందో చూపిస్తాను చూడండి. వాటర్ డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను నేను. 4 స్పూన్స్ వేస్తానండి, టేబుల్ స్పూన్స్. వేరుశనగ నూనె వేస్తున్నాను నేను. 4 వేసానండి, ఇంకొకటైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసానండి, ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ అయితే చాలు. అది వేసేసాను. బాగా ఇలా వేయించుకోవాలి ఆయిల్లో.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలండి. కొంచెం 1 నిమిషం వేగాలి. రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నానండి. ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. తర్వాత ఈ ముక్కలన్నిటికీ పట్టించేసి వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలండి. మళ్ళీ ఇంకో 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసాను. ఈ వాటర్ ఉడుకుతూ ఉంటుంది, వాటర్లో ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. సగం వాటర్ డ్రై అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకా ప్లేట్ మూత వేసేస్తున్నాను నేను. చూడండి, చూడండి కూర ఇలా ఉడుకుతుంది. ఇదిగోనండి, నేను దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేశాను, అవి వేస్తున్నాను. చూడండి, తిప్పి ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. ఈ కూర దోసకాయ మటన్ రెడీ అయిపోతుంది. కర్రీస్ ఇలా చేయాలండి. చేసి ఎన్ని రోజులు, 4 రోజులైనా ఈ కూర ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది చక్కగా. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా ఈ కూర ఒక 5 నిమిషాలు ఉడకాలండి. ఉడికితే ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. చూడండి ఎలా ఉడుకుతుందో. దోసకాయ మటన్ కర్రీ. చూడండి కూర ఉడికిపోయింది, వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. కొంచెం గ్రేవీగా ఉంది. ఇదిగోండి, బాగా మటన్ ఉడికిపోయింది. ఇంకా ఇంతేనండి వీడియో. ఇంకా స్టవ్ కట్టేసుకొని ప్లేట్ మూత వేసేసుకుంటే ఈ కూర బాగా మగ్గిపోతుందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ అండి, బాయ్. ఇంతేనండి దోసకాయ మటన్ వండుకోవటం. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.